డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. గా తెలిసిన జూలై 10th గురు పూర్ణిమ వేరు, ఆషాఢ పూర్ణిమ వేరు. మీరు సెలబ్రేట్ చేసుకునే గురు పూర్ణిమలు వేరు, చాలా చాలా వేరు. సో ఆ వ్యత్యాసం తెలియాలి మాకు. ఈ రోజు అసలు మేము ఏం చేయాలో తెలియాలి. గురు పూర్ణిమ అంటే గురువుని పూజించుకోవాల్సినటువంటి రోజు. ఎందుకు అంటే కలియుగానికంతా కూడా గురుస్థానంలో ఉన్నటువంటి వాడు వ్యాస మహర్షి. ఈ రోజు ఆయన పుట్టినరోజా? కాదు, మరి చాలా మంది అలాగే అనుకుంటారు. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయనని వ్యాసపీఠం మీద కూర్చోబెట్టిన రోజు. ఓకే. వ్యాసుడు లేక వ్యాసపీఠము అనేది ఒక మన ఈ రోజుల్లో చెప్తామే ప్రొఫెసర్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, అదొక పదవి. ఆ పదవికి పట్టం కట్టినటువంటి రోజు కృష్ణద్వైపాయనుడికి. ఆ పదవి పేరు వ్యాసుడు. వ్యాసుడు అంటే వ్యాసీకరించిన వాడు అని అర్థం. వ్యాసీకరించటం అంటే అనలైజ్ చేసి సిస్టమటైజ్ చేసి ఇవ్వడం వ్యాసీకరణం, ఎనాలిసిస్. అంటే వేదాలన్నీ రాసులు రాసులుగా ఉంటాయి. కలియుగంలో మానవులు వాటిని చదువుకోవడం ఇబ్బంది కదా అని వాళ్ళందరూ చదువుకోవడానికి వీలుగా వాటిని 4 విభాగాలుగా చేసి, ఈ 4 విభాగాలుగా చేసినటువంటి వాటిని ఒక్కొక్క క్రమంలో పెట్టి, అడ్డగోలుగా చదివితే సబ్జెక్ట్ అర్థం కాదు, ఒక క్రమంలో చదివితే అర్థం అవుతుంది. వాటన్నిటిని ఒక క్రమంలో పెట్టి, ఉదాహరణకి నదీ సూక్తం ఉంది. నదికి సంబంధించినటువంటి రుక్కులని దర్శించినటువంటి ఋషులు చాలా మంది ఉన్నారు కనుక వాటన్నిటిని ఒక చోట పెట్టి, అలా అగ్ని సూక్తాలు ఒక చోట చేర్చి, సుపర్ణ సూక్తం ఒక చోట చేర్చి, రుద్ర సూక్తం అన్ని ఒక చోట చేర్చి, ఇట్లా వీటన్నిటిని చాలా జాగ్రత్తగా పాడుకోవడానికి అనువుగా ఉన్నవన్నీ సామము, సామవేదము, దేవతాస్తుతి పరంగా ఉన్నవన్నీ ఋగ్వేదము, నిత్యనైమిత్తిక క్రియలకు సంబంధించినవన్నీ యజుర్వేదము, యజ్ఞం అంటారు దాన్ని. మానవుడు బతకడానికి కావలసినటువంటి లౌకికమైన అనేకమైన శాస్త్రాలన్నీ అథర్వణ వేదం. ఈ అథర్వణ వేదంలోనే జ్యోతిర్వేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, సర్పవేదం, వృక్షవేదం ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. ఇవన్నీ మనకి ఈ రోజున మనం ఈ ఒక్కదాన్నే పట్టుకుని పెద్ద సైన్స్ అనుకుంటున్నాం మనం. దానికి 3 రెట్లు ఇంకా ఉంటాయి. ఇలా ఈ 4 భాగాలుగా విభజించి, ఆ విభజించిన తర్వాత ఇవన్నీ చదువుకోవడానికి వీలు కాదని అందరికీ 4 శిష్యులకు 4 భాగాలప్ప చెప్పాడు. పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని, నలుగురికి 4 వేదాలప్ప చెప్పి మీరు లోకంలో వీటిని వ్యాప్తి చెయ్యండి అని చెప్పాడు. సరే, వాళ్ళు వాళ్ళ శిష్యులకు చెప్తూ మధ్యలో అందులో మళ్ళీ భాగాలు చేస్తున్నారు. అరే నువ్వు ఈ పార్టీ చెప్పరా, నువ్వు ఈ పార్టీ చెప్పరా అని. ఎందుకంటే రాను రాను మేధా సంపద తగ్గింది కదా, అందువల్ల. అయినా అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం వేదంలో ఉన్నటువంటి వాటినే పురాణాలుగా చెప్పాడు. కథలు తీసుకుని నిరూపించుకుంటూ, ఇదిగో ఈ సత్యం ఇలా నిరూపించబడింది సుమా అని చెప్తూ, ఆ విధంగా 18 పురాణాలు, మహాపురాణమైనటువంటి మహాభాగవతం, తన సమకాలిక చరిత్ర ఇక్ష్వాకు పొరపాటు, తన సమకాలిక చరిత్ర కురుపాండవ చరిత్రని జయమన్న పేరుతో చెప్తారు, మనం దాన్ని మహాభారతం అంటాం. ఇలాంటివన్నీ చెప్పి వీటిలో ఉన్న సారం అంతా కలిపి బ్రహ్మసూత్రాలుగా చేసి ఇంత జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వాడు ఎవరంటే వ్యాసుడు. గనక కలియుగాల్లో గురువెవరు? వ్యాసుడే. ఏం చదవాలన్నా మనకి ప్రారంభం ఎక్కడి నుంచి? అక్కడి నుంచే. అందుకే గురు ప్రార్థన చేసేప్పుడు ఏం చేస్తారండి? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటారు. అమ్మో శివుడి పేరు మేము ఎత్తామన్న వాళ్ళు ఏమంటాం? నారాయణ సమారంభాం. అక్కడ కూడా వ్యాసుల వారి పేరు తప్పదు. ఎక్కడున్న వ్యాసుడు. కలియుగంలో అందరికీ కూడా జ్ఞానం కావాలి అంటే ఆయన దగ్గరికి వెడితే తప్ప దొరకదు, వ్యాసుడి దగ్గర తప్ప. నువ్వు ఏది తీసుకో వ్యాస ప్రోక్తం అవుతుంది. అందువల్ల గురుస్థానంలో ఉన్నాడు. ఆ గురుస్థానంలో ఆయన కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినటువంటి రోజు, అంటే ఆ పదవిని ఇచ్చిన రోజు. పట్టాభిషేకం అంటే వేరే కాదు, ఆ పదవిలో కూర్చోబెట్టినటువంటి రోజు గనక దాన్ని వ్యాస పూర్ణిమ అంటారు. కృష్ణద్వైపాయనుడు వ్యాసుడుగా పదవిని స్వీకరించిన రోజు వ్యాస పూర్ణిమ.
అందుకని ఈరోజు అందరూ ఇవాళ వ్యాసుడు మనకి లేడు. జ్ఞానం కావాలంటే గురువు దగ్గర నుంచి సముపార్జించుకోవాలి గనక వ్యాసుడుగా భావించి తన గురువుని పూజించేటటువంటి రోజు వ్యాస పూర్ణిమ. కానీ ఎందుకు అమ్మ వారి ఆలయాలు కానీ విగ్రహం కానీ ఎక్కడ లేవు ఎక్కువ శాతం? మనం ఉండాలి కదా, దైవానికి మాత్రమే ఆలయాలు కట్టాం, వీళ్ళందరికీ కట్టాం. ఉచిత మనుషులకి ఉన్నాయి కదమ్మా. మన ఇష్టం కట్టుకుంటున్నాం, అవసరమా? ఆగమ శాస్త్రాల్లో గుళ్ళు కట్టడం కానీ ఆ గుడికో పద్ధతి కానీ ఈ రకంగా ఉండి తీరాలని కానీ ఆగమశాస్త్రంలో ఏం చెప్పలేదు. ఆగమశాస్త్రాల్లో వీళ్ళకెవరికి గుడి లేదు. అగ్నికి గుడి ఉందా? వరుణుడికి గుడి ఉందా? వాయువుకి గుడి ఉందా? వీళ్ళెవ్వరికీ గుళ్ళు లేవుగా. ఉన్నదల్లా మనం దైవములోని చెప్పే పాంచరాత్రాగమం కానీ వైష్ణవాగమం కానీ వైఖానసాగమం కానీ శైవాగమం కానీ వీళ్ళు దేనికి చెప్తే వారికే దేవాలయాలు ఉన్నాయి, ఆగమశాస్త్రాలు చెప్పినట్టు. మిగిలినటువంటి వాళ్ళకి లేవు. ఎక్కడన్నా మనం శంకరాచార్యుల వారికి కూడా కట్టుకుంటే మందిరమే తప్ప అది గుడేని అనంగా మన ఇష్టం మందిరాలు కట్టుకోవచ్చు. ఇప్పుడు మరి ఈ రోజు గురు పూర్ణిమ రోజు మనం అందరం మేమంతా ముఖ్యంగా ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏమిటి? మీ గురువు ఎవరో వారిని తలుచుకోండి. వారిని ఎవరి రూపంగా తలుచుకోవాలి? వ్యాసుడి స్వరూపంగా భావించండి. వ్యాసుడిని మనం చూడలేం గనక నాకు తెలిసిన నా గురువే వ్యాసు అని చెప్పి వారికి మీరు చేయగలిగినటువంటి సేవలు చేసుకోండి. ఓ పండిస్తారా, తీసుకెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి తాంబూలంలో పెట్టి ఓ పండు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసుకుంటండి. వారి ఆశీర్వచనం పొందండి, వారికి నమస్కారం చేయండి, వారి పాదాలకు నమస్కారం చేయండి. అక్కడ వ్యాసుడికి కూడా ఏం చెప్తాం? వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని కదా పెడతాం. సాక్షాత్తు విష్ణు స్వరూపమే కదా ఆయన. అందుకని ఆయనకు నమస్కారం చేసుకుంటాం. ఆయన రూపంగా మన గురువుని నమస్కారం చేసుకుంటాం. గురువులని పూజించుకునేటటువంటి రోజు. ఎవరికి చాతైన రీతిలో వాళ్ళు పూజించుకోండి. పాఠశాలల్లో కళాశాలల్లో వాళ్ళ ఉపాధ్యాయులను పూజించుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాతైంది ఏముంది తీసుకో, పాఠశాలల్లో వెళ్ళి గురువు గారికి ఒక పువ్వు ఇస్తారు, ఓ కలం ఇస్తారు. పిల్లలు అంతకన్నా ఇంకేమిస్తారు? అదే చాలా గొప్ప తెలుసా. కానీ మనం ఇదంతా టీచర్స్ డేకి చేస్తూ ఉంటాం. టీచర్స్ డే కూడా చేయొచ్చు. అంటే ఆధునిక కాలంలో ఈ రోజుని ఉపాధ్యాయులకు కేటాయించాను, అది ఉపాధ్యాయులు మాత్రమే, గురువులు కాదు. ఉపాధ్యాయులు అంటే దగ్గర కూర్చోబెట్టి చదివించేవాళ్ళు, గురువులు అంటే మార్గనిర్దేశనం చేసేవాళ్ళు. నువ్వు జీవితంలో ఎలా వెళ్ళాలో ఎలా ఉండాలో చెప్తూ ఇటు వెళ్ళు, ఊర్ధ్వలోకాలకు వెళతావు, మోక్షాన్ని పొందుతావు అనేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు గురువులు. ఉపాధ్యాయుడు అంటే పక్క నుండి దరిదాపుల్లో ట్యూటర్ లాంటి వాడు, కూర్చోబెట్టి చదివిస్తాడు, పాఠాలు చెప్తారు, తప్పేం లేదు. ఎవరైనా సరే వాళ్ళల్లో కూడా గురువు ఉన్నాడు, లేడని ఎలా అన్నాడు? ఇవాళ అక్షరాలు దిద్దించిన ఉపాధ్యాయుడు లేకపోతే నువ్వు తర్వాత పుస్తకాలు ఎలా చదువుతావు? కనుక నీకు అక్షరాలు దిద్దించినటువంటి 10th క్లాస్ పాస్ అయిన ఉపాధ్యాయుడి దగ్గర నుంచి 100 డాక్టరేట్లు ఉన్నటువంటి ప్రొఫెసర్ దాకా అందరూ ఉపాధ్యాయుల కిందే లెక్క. నీకు మంత్రోపదేశం చేసి నీ జీవితాన్ని మార్చి నిన్ను ఉన్నతమైన మార్గం వైపుకి మళ్ళించిన వాడు గురువు. ఇలాగే చెప్పారే తప్ప ఇప్పటివరకు మీ విశ్లేషణలో దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి రండి, సాయిబాబా వారి ఆలయంలో పాలాభిషేకం చేసి రండి మాత్రం చెప్పలా. ఎందుకంటేనమ్మా ఆ గురువులకి ఎప్పుడూ ఉండే గురుస్థానంలో ఉన్నటువంటి ఆయన దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆయన స్మర్తృగామి అంటారు. స్మరించిన వాళ్ళ వెనకాల వస్తాడు. విష్ణువు యొక్క అవతారంగా త్రిమూర్తుల యొక్క సామూహికమైనటువంటి సమగ్రమైనటువంటి సంయుక్త రూపంగా చెప్తారు. త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపమైన దత్తాత్రేయుడు. ఆయన విష్ణు ప్రధానంగా విష్ణు తత్వం కలిగినటువంటి వాడు. పైగా ఆయనకున్న లక్షణం ఏమిటంటే ఆయన అవతార పరిసమాప్తి లేదు. మిగిలిన అన్ని అవతారాలకి పరిసమాప్తి ఉంది, దత్తాత్రేయుడికి లేదు. దత్తాత్రేయుడు కూడా మందిరాలే ఉన్నాయి, పెద్దగా గుళ్ళు ఉన్నాయి. అక్కడన్నా ఉన్నాయమ్మా? గాంగాపురంలోనే ఎక్కువ ప్రథమం, ఆ తర్వాత చిన్న చిన్నగా మందిరాలే మీరు అన్నట్టుగా అన్ని మందిరాలే. అంచేత అది మనకి ప్రధానంగా దైవంగా భావించుకునేటటువంటి శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, ఇవేగా మీకు ఎంతసేపు చెప్పినా ఈ 4 రకాలే ఉన్నాయి మనకి. అక్కడక్కడ స్కందుడు ఆలయం కూడా ప్రత్యేకంగా ఒక్క 6 ప్రదేశాల్లోనే ఉన్నాయి కుమారస్వామికి సంబంధించిన ఆలయాలు. అంతే కదా, 6 ఆయన 6 ముఖాలకి ప్రత్యేకంగా 6 ఉంటాయి. అంతేగాని మిగిలినవి ఎక్కడ మనకెక్కడా లేవు. ఉన్న ఎక్కడ ఉంటాడు? శివాలయంలో పక్కన కుమారస్వామి విగ్రహం ఉంటుంది, అంతే. అది ప్రత్యేకంగా దానికి ఒక
ఇది ఉంటుందా, ధ్వజస్తంభం ఉంటుందా? ఉండదు. ఉమ్, ముఖ్యమైనటువంటి ఆలయానికి ధ్వజస్తంభం ఉంటుంది, దానికి ఉపాలయంగా పక్కన ఉంటుంది అంతే. ఉమ్, అలాగే శంకర్ల యొక్క విగ్రహం పెట్టినా, ఎక్కడన్నా గురువైన శంకర్లను పెట్టుకున్నా, ఒక శివాలయంలో ఎక్కడన్నా ఉపాలయంగానే ఉంటుంది తప్ప అది ప్రధాన ఆలయంగా ఉండేది చాలా తక్కువ. ఉమ్. పాదుకాలు ఏవో ఒకటి కనిపిస్తుంటాయి. కనిపిస్తా అంతే. అంచేత అటువంటిది ఆ దత్తాత్రేయుడికి ఆలయం ఉంటే వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. ఉమ్, దత్తాత్రేయుడి ఆలయం కూడా విష్ణు ఆలయానికి సంబంధించిన ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తారని అనుకుంటున్నాను నేను. ఉమ్, నేను దాని గురించి పెద్దగా కనుక్కోలేదు గనక, కానీ అది ప్రధానం. మీరేం చేస్తారమ్మా గురు పౌర్ణమి రోజు? చాలా బిజీగా ఉంటారు మీరు ఎప్పుడు. అవునమ్మా, గురు పూర్ణిమ నాడు మా గురువు గారిని మేము పూజించుకుంటాం. మా గురు పూజలు జరుగుతాయమ్మా. ముందు రోజు సాయంకాలం నుంచి మొదలుపెట్టి ఉమ్, ఆ రోజంతా ఉంటాయి. ఒక్కొక్కసారి మర్నాడు కూడా కొనసాగుతాయి. ఆ రోజు గురు పాదుకలను ఒక్కసారి పూజించుకుంటాం. తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ మామూలుగా వేడుకంటే ఉదయం 6 గంటలకి మాకు మేమందరం చేసే సామూహికమైనటువంటి ప్రార్థన ఉంటుంది, మెడిటేషన్ లాంటిది. ఉమ్, అది ఉంటుంది, ఒక అరగంట 40 నిమిషాలు ఉంటుంది. ఉమ్, చెప్పలేం, సందర్భాన్ని బట్టి 40-45 నిమిషాలు కూడా పెడుతున్నారు. అంటే వచ్చినటువంటి వాళ్ళ ఉన్నటువంటి శక్తిని బట్టి 40-45 నిమిషాలు కూడా ఉంటుంది. అది కళ్ళు మూసుకుని మెడిటేషన్లో కూర్చున్నాక ఉమ్, ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని సామూహికంగా ఉచ్చరించడం, కొంచెం సేపు ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోవడం, ఆ తర్వాత హోమాలు, తర్వాత పూజలు, ప్రవచనాలు, ఇవన్నీ ఉంటాయి. ఇది 2 రోజులు అలా జరుగుతాయి. తప్పనిసరిగా అందరం మా గురువు గారికి సంబంధించినటువంటి వాళ్ళమందరం, నగరంలో ఉన్న వాళ్ళమందరం చేరతాం. ఉమ్, వీలైతే ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తారు. రైట్. చాలా ప్రాంతాల నుంచి వస్తారు. చాలా విశేషంగా గొప్పగా ఆ 2 రోజులు మరి దేనికి మేము కేటాయించకుండా గురు చైతన్యంలోనే ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎస్. సో విన్నారు కదా, అమ్మ కూడా అదే పనిలో చేస్తూ ఉంటారు. జూలై 10th గురు పూర్ణిమ వస్తుంది. 9 సాయంకాలం నుంచి 10 సాయంకాలం దాకా. ఈసారి ఒక్కోసారి 11 తరువాత రోజు కూడా ఉంటుంది. ఉమ్, ఈసారి 9 సాయంకాలంతో సమాప్తం చేసుకుంటా. పొరుగుళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బెంగళూరు నుంచి, విశాఖపట్నం నుంచి, బళ్ళారి నుంచి, మద్రాసు నుంచి, ఉమ్, ఇక్కడ ఒరిస్సా నుంచి, ఖర్గ్పూర్, అవన్నీ ప్రాంతాల నుంచి ఎంతమందో వస్తారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి గురుబలం చాలా తగ్గింది అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వారికి ఈ రోజు చాలా చాలా ఉపయోగించుకోవచ్చు. గురు సేవలో ఉండు కదమ్మా, చాలా చాలా అసలు విశేషమైన ఫలితాలు వస్తాయి. గురువు యొక్క పాదాలు పట్టుకుని పరిపూర్ణంగా విశ్వసించినటువంటి వారికి ఈ లోట్లు పాట్లు అన్నీ వాళ్లే సర్దుబాటు చేసేస్తారు. ఏం సమస్య లేదు. అది మ్యాటర్. చాలా సంతోషం అమ్మా. నమస్తే అమ్మా.